ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇంటింటి పాదయాత్ర నిర్వహించిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు దర్శనం పవన్ మాదిగ హైదరాబాద్ యాకత్పుర నియోజకవర్గంలోని మదన్నపేట బస్తీల్లో ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన నేతలు కాలయాపన చేస్తూ మాదిగ ఉపకులాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే లోక్సభ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని, లేని పక్షంలో ఏప్రిల్ 3న తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రధాన కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం 100 రోజులలో వరీకరణ మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలోనే వరీకరణ చేస్తా అని చెప్పిన బీజేపీ వాళ్ళకి మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు మాదిగలని 100 రోజులలో వరీకరణ చేస్తా అని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తుంది. ఈ 9 సంవత్సరాలలో ఏర్పడైన 100 రోజులకే వరీకరణ చేస్తా అని చెప్పి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మాదిగలని మోసం చేస్తున్న బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మేము బస్సిన 5 నియోజకవర్గంలో పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నాము. ప్రతి ఒక్క మాదిగ గడపని మేము తెలియపరచడానికి ఈ రోజు కరపత్రం తీసుకొని ప్రతి ఒక్క గడపకు చేరడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాదిగలకి మోసం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంకి మేము అడగదలుస్తా ఉన్నాం. మీరు ఎందుకు మాదిగలని మోసం చేస్తా ఉన్నారని. అన్ని